తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, గోల్డ్ మెడలిస్ట్, కవయిత్రి, రచయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీమతి కుప్ప విజయశ్రీ గారు మనతో ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, మనము శ్రీ లలిత రహస్య సహస్రనామాలలో రహస్యమైన ఫలితాలు దాగున్నాయి. ఆ రహస్యాలను మీరు బయటికి తీశారు. ఈరోజు ఏ నామం చెప్తారు, ఏ రహస్యమైన ఫలితం చెప్తారు, వివరించండి. ఇవాళ చాలా అద్భుతమైన నామం అండి. అంటే అన్ని అద్భుతమైన నామాలు ఉన్నట్టుగా అద్భుతంలో ఇంకొక ఉత్తమోత్తమ అద్భుతం అనమాట. ఉత్తమము, మధ్యమము, అధమము ఉంటాయి కదా. ఇది ఉత్తమమైన నామం అండి చాలా. ఎందుకంటే మొత్తం లలితా సహస్రనామ చరిత్ర అంతా ఈ నామంలో దాగుంది. అది హర నేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవ నౌషధ్య. హర నేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవ నౌషధి. కామ సంజీవ నౌషధ్యాయ నమః. అది నామం. అది నామం మనకి ఇక్కడ మన పుస్తకంలో 67వ నామం అండి. హర నేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవ నౌషధి. మనం పూజ చేసి నౌషధ్యాయ నమః అని వస్తుంది. హర నేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవ నౌషధి. ఇది నామం. ఈ కథ అందరికీ తెలుసండి. ఈ కథ తెలియని వాళ్ళు ఉండరు. శివుడి కోపానికి మన్మధుడు భస్మం అయిపోయాడు. అది అందరికీ తెలుసు. కథ తెలిసి శివుడికి ఎందుకు కోపం వచ్చింది మన్మధుడి మీద? మన్మధుడు లక్ష్మీదేవి పుత్రుడు కదా, అవును, శ్రీకృష్ణుడికి కొడుకనే అంటారు కదా. అందుకని ఆ లక్ష్మీనారాయణ పుత్రుడైనటువంటి మన్మధుడి మీద శివుడికి ఎందుకు కోపం వచ్చిందంటే తపస్సు భంగం చేశాడని అంటారు. వస్తే మాత్రం మన్మధుడిని భస్మం చేసేస్తాడా అంటే ఆయన బ్రహ్మచర్యాన్ని దెబ్బతీశాడు. ఇది తపస్సు భంగం చేసే రుచికి కూడా కోపం వస్తుంది. అయిపోతుంది. కానీ ఈయనకు అది కాదు కదా. ఈయన జితేంద్రియుడు కదండి శివుడు. శివుడు జితేంద్రుడు. ఇంద్రియ నిగ్రహం ఉండి అద్భుతమైనటువంటి సృష్టి స్థితి లయకారకుడైనటువంటి శివుడికి ఉన్న జితేంద్రియ తత్వాన్ని ఇక్కడ పార్వతీదేవికి న్యాయం చేయాలని మన్మధుడు బాణం వేశాడు, పూల బాణం. తల్లిపక్షం కదా, ఎంతైనా పిల్లలు తల్లిపక్షమే ఉంటారు. తండ్రి ఎంత గారాబం చేసినా తల్లిపక్షమే ఉంటారు పిల్లలు. అందుకని తండ్రి దగ్గర అన్ని కొనిపించుకుంటారు, తల్లి దగ్గరే వచ్చి కూర్చుంటారు. అలా తల్లిపక్షం గనక అయ్యో నా తల్లి ఇంత కష్టపడుతోంది, ఎంతకీ ఈయన ప్రసన్నం అవటం లేదు, ఈయన ప్రసన్నం అవ్వాలంటే నా తల్లికి నేను మన్మధ బాణం వేయక తప్పదు అనుకొని పాపము తల్లి కోసమే చేశాడు మన్మధుడు. చేస్తే నా బ్రహ్మచర్యాన్ని నువ్వు అడ్డుకుంటావా, నా జితేంద్రియ తత్వానికే నువ్వు అవరోధం కల్పిస్తావా అంటే మహా అద్భుతమైన శక్తి కలవాళ్ళని కూడా మన్మథ బాణం బలహీనుల్ని చేస్తుంది. అంటే ఇప్పుడు మన్మధుడే గొప్పవాడయ్యాడుగా, నాకన్నా గొప్పవాడు ఉంటాడని కోపం వచ్చేసినట్టుగా తన మనస్సుని బలహీనపరిచాడు. పార్వతీదేవికి మళ్ళించేసరికి శివుడు తట్టుకోలేకపోయాడు. లేకపోతే ఏదో కోపంతో ఒక శాపం ఇస్తారు, మరి భస్మాలు చేయరు. ఈయన భస్మమే చేసేసాడు ఆ కోపంతో. నేను ఇంత అంటే ఇంద్రియ నిగ్రహంతో జీవితం గడపడం అంటే చాలా కష్టం కదండి బ్రహ్మచర్యంతో. అంత బ్రహ్మచర్య దీక్షతో ఉన్న ఆ సదాశివుణ్ణి ఈయన ఎప్పుడైతే బలహీనపరిచాడో ఆయనకి ఆ కోపం అదుపులో లేక భస్మం చేశాడు. మూడో నేత్రం అగ్ని అయిపోయింది. ఇంకేముంది, మూడో నేత్రం తెరిచాడంటే భస్మమే. అందుకే హర నేత్రాగ్ని సందగ్ధ. ఎవరయ్యా? కామ. అక్కడ వరకు హర నేత్రాగ్ని సందగ్ధ కామం వరకే మనకు నామం ముందు. సంజీవ నౌషధి అమ్మవారి నామం, ఇది అయ్యవారి నామం. ఇక్కడ శివశక్తి రూపాలు ఉన్నాయి. శివశక్తి అవును. మొదటి నామం అంతా ఈయన పని, చివరి పని ఆవిడది. హర నేత్రాగ్ని సందగ్ధ కామ అయిపోయింది. అక్కడికి కాముండి హరుడు నేత్రాగ్నితో దహించి వేశాడు. అక్కడికి ఆయన పని అయిపోయింది. బతికిచ్చేసింది. కామ సంజీవని వచ్చేది, అమ్మవారు వచ్చేసింది, నా కొడుకుని చంపేస్తావా అని సంజీవిని తెచ్చేసింది. అదే ఔషధంగా ఇచ్చింది, ఆయన బతికిచ్చింది. ఈ బతికించే మధ్యకాలంలో ఏం చేశాడు, వీళ్ళిద్దరికి ఆల్రెడీ గణేశుడు ఉన్నాడుగా, మానసపుత్రుడు ఉన్నాడుగా గణేశుడు. మహాగణేశ నిర్భిన్న విఘ్నేయంత ప్రహర్షిత కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. 2 నామాలు అద్భుతమైనవి మనకి. ఆయన ఒకసారి మనోహరంగా చూసేసరికి గణేశుడు ఉద్భవించాడు. ఈ గణేశుడు ఏం చేశాడు, ఆ మన్మథుడిని ఎప్పుడైతే ఈయన తన యొక్క నేత్రాగ్నితో భస్మం చేశాడో ఆ బూడిదంతా తీసి ఓ బొమ్మ చేశాడు. ఈయన పిల్లవాడిగా పాపం ఏదో బొమ్మ చేసుకున్నాడు. బొమ్మ చేసుకునేసరికి దేవతలు బొమ్మ చేసినా రాయి చేసినా దాని ప్రాణం వచ్చేస్తుందండి. దేవతా హస్తాలు కదా అవి. అదొక ఆ భండాసురుడు తయారైపోయాడు దాంతో. అంటే ఆ భస్మంతో
ఒక రాక్షసుని తయారు చేసేసరికి రాక్షసుని తయారు చేయాల, భస్మంతో ఒక బొమ్మను తయారు చేస్తే ఆ భస్మం నుంచి, అంటే భస్మం అంటే మరి అది నెగిటివ్ వైబ్రేషనే కదా, దాంట్లో నుంచి రాక్షసుడే ఉద్భవించాడు. నెగిటివే కదా, విభూతి వేరు బూడిద వేరు. బూడిద వేరు, విభూతి అంటే చక్కగా చాలా పవిత్రమైనది, లక్ష్మీప్రద. అందుకని ఇక్కడ ఏంటంటే ఒక వ్యక్తిని భస్మం చేసినటువంటి బూడిద కదా అది, ఆ బూడిద నుంచి ఆ చితాభస్మం. చితాభస్మం అంటే దేవుడు మళ్ళీ అమ్మ శివుడిది, అది వేరు. ఇక్కడ ఏంటంటే చితాభస్మం అంటే మన విభూతితో సమానమే. ఇక్కడ ఈ చితాభస్మం మీరన్నట్టు కరెక్టే. ఇది ఈ చితాభస్మం ఏంటంటే మన్మధుడి యొక్క చితాభస్మం అయింది. మన్మధుడు కోరికలు పుట్ట కదండి, ఇలా అన్వయించుకుంటే మనకు కరెక్ట్గానే. ఈ చితాభస్మం ఏంటంటే మన్మథుడు కోరికలు, ఆయన కోరికలు పుట్టించడమే ఆయన పని. ఆ కోరికల పుట్టని మనం భస్మం చేసేస్తే, ఆ భస్మంతో మళ్ళీ బొమ్మ చేస్తే వాడు కోరికలు పుట్టయ్యాడు. అందుకే బండాసుడికి అన్ని కోరికలు. ఎందుకంటే మన్మధుడి బూడిదతో తయారైన వాడిగా అతను. విపరీతమైన కోరికలుండి దేవతలని, ఋషులని, సిద్ధులని, సాధ్యుల్ని అందరినీ నాశనం చేశాడు. ఆయన కోరికలకి బలి తీసుకున్నాడు అనమాట. అలా చేసిన చాలక ఇప్పుడు చూడండి మనకి అక్కడ కూడా డిఎన్ఏలు ఉన్నట్టే ఉన్నాయి. అంతే కదండి, మత కాలుష్యాలు కూడా ఉన్నాయి ఆ రోజుల్లో. రాక్షస కులమే ఉండాలి, దేవతలు నశించిపోవాలి. ఇప్పుడు కొన్ని మతాల వాళ్ళు ఉన్నారు, హిందూ మతం నశించిపోవాలని అనుకోవట్లా వాళ్ళు. అలాగే ఆ రోజుల్లో రాక్షసులందరూ ఏమనుకున్నారు, దేవతా కులం నశించిపోవాలి, అందరూ రాక్షసులే ఉండాలనుకున్నారు, మేమే రాజ్యం వెళ్ళాలనుకున్నారు. అనుకునేసరికి ఆ భండాసురుడు చేసిన ప్రప్రథమమైన పని ఏంటంటే దేవతలందరినీ నిర్వీర్యం చేశాడు. ఎందుకని, అవతల మన్మధుడు లేడుగా, వీళ్ళకి వీర్యం ఎక్కడా, రసం ఎక్కడా, సృష్టి ఆగిపోయింది. ఇంకా ఈ ఋషులందరూ ఏమీ జపతపాలు లేక నీరసించిపోయి పడుకున్నారు. దేవతలందరూ సమశీలిపోయి పడుకున్నారు. అప్సరసలందరికీ నృత్యాలు లేవు, గానాలు లేవు, ఏమీ లేవు. వాళ్ళందరూ అన్నీ మర్చిపోయి అమృతం తాగటం కూడా మర్చిపోయారు. ఎందుకని, ఇతను రసహీనం చేసేసాడు కదా బండాసురుడు, దేవతాలోకాన్నంతా రసహీనం చేశాడు. వాళ్ళు అమృతం తాగితేనే వాళ్ళు హాయిగా ఉండగలరు, వాళ్ళకి అమృత పానం కూడా లేకుండా చేశాడు. ఇప్పుడు మనం నీళ్లు తాగితే ఎలా శక్తి ఉంటుందో మానవులకి నీరు ఎలాగో వాళ్ళకి అమృతం. ఇదంటే ఒకటి గుర్తొచ్చిందండి, యథా తక్రం మానవ తథా సుర అమృతం. అంటే తక్రం అంటే మజ్జిగ అండి. మనుష్యులకి మీరు నీరంటే నాకు ఇది గుర్తొచ్చింది. మనుష్యులకి మజ్జిగ ఎంత ప్రధానమైందో, అంటే దేవతలకి అమృతం ఎంత ముఖ్యమైందో, తథా మానవ తక్రహ అని వస్తుంది. మానవులకి మజ్జిగే అమృతం అంట. అమృతం. మీరు నీరంటే నాకు ఇది గుర్తొచ్చింది. అంటే సురులందరికీ అమృతం ఎలాగో మానవులందరికీ మజ్జిగ అలా. అందులో పూర్వం ఇంటికి రాగానే మజ్జిగ ఇచ్చేవాడు. ఇప్పుడు మంచినీళ్ళు ఇస్తున్నాం కానీ ఇద్దరికి మజ్జిగ ఇచ్చేవారు అందరికీ కూడా. సో ఈతను ఏం చేశాడంటే, ఈ భండాసురుడు తన ఆ మన్మధుడి భస్మంతో తయారైన వాడు కనుక తన అన్ని కోరికలు పెట్టుకొని మిగతా వాళ్ళందరికీ కోరికలు నాశనం చేశాడు. చేసేసరికి అప్పుడు ఈ మన్మధుడి తల్లి లక్ష్మీదేవి ఉంది కదా పాపం, ఆవిడ నా కొడుకుని భస్మం చేసేసాడని చెప్పేసి ఆ పరమేశ్వరి దగ్గరికి వెళ్ళేసేసి మొరపెట్టుకుంది. నా కొడుకు ఇలా ఆయన భస్మం అయిపోయాడు, నా కోడలేమో రతీ విలాపం అని మనకు ఉంది కదండి, మన్మథ రతీ విలాపం అని ప్రప్రథమమైనటువంటి ఘట్టం ప్రతి కావ్యాలను. ఆ రతీదేవి చాలా హృదయ విదారకంగా ఏడుస్తుంది. మన్మధుడు అంతటి అందగాడిని, అంతటి చక్కటి సరస్సుడిని, వసంతుణ్ణి భర్తగా కోల్పోయేసరికి ఆవిడ చాలా విలపిస్తుంది. మరి అంతే కదండి. విలపించేసరికి అప్పుడు అమ్మవారు తల్లి కదండి, ఎట్లయినా కామ సంజీవన ఔషధి. ఆవిడ వెంటనే ఏం చేసింది, ఆ కాముడికి సంజీవిని తీసుకొచ్చి, సంజీవిని 5 రకాలండి. హనుమంతుడు రామాయణంలో తెచ్చిన సంజీవిని వేరు, అమ్మవారు ఇచ్చిన సంజీవిని వేరు. అది మనం ఇంకొక చాప్టర్లో చెప్పుకుందాం. ఈ 5 రకాల సంజీవిని మూలికల్లో ఒక్కొక్క దానికి, ఇప్పుడు లక్ష్మణుడు మూర్చపోయినప్పుడు కూడా ఒక మూలిక తెస్తారు, ఆ సంజీవిని కదా, తెచ్చినప్పుడు అతను వెంటనే కోలుకుంటాడు. అక్కడ కోలుకుంటాడు అంటే అతను మూర్చపోయాడు కనుక కోలుకున్నాడు. ఇక్కడ మరణించిన వాడిని తిరిగి బ్రతికిచ్చింది కదా అమ్మవారు. ఈ సంజీవిని చాలా గొప్ప, ప్రాణప్రదాత. అందుకని రకరకాల సంజీవులు ఉన్నాయి. హనుమంతుడు అప్పటికి కావాల్సిన మూలికలు మాత్రం తెచ్చాడు. ఇక్కడ అమ్మవారు తేవటం ఉంది, ఆవిడే మూలిక, ఆవిడే సృష్టి అయ్యాయి. అందుకని వెంటనే ఆవిడ ఏం చేసిందంటే, ఈ లక్ష్మీదేవి వచ్చి విలపించింది, నా కోడలు రతీదేవి సౌభాగ్యాన్ని కోల్పోయి విలపిస్తోంది, నువ్వు రక్షించాలి, నా కొడుకు ఇలా అయిపోయాడంటే. అప్పుడు అమ్మవారు ఉభయత చూడండి, భర్తకి ఎదురేదు, భర్తకి విరుద్ధంగా చేయదు, అట్లాని కొడుక్కి న్యాయం చేయాలి. ఏం చేయాలంటే బతికిచ్చింది. కానీ అనంగాయ నమః అని మనకు వస్తుంది. అనంగ కుసుమే, అనంగ మాలిని, ఖడ్గమాలలో మనకు అనంగ నామంతా చాలా వస్తాయి.
అనంగము అంటేనే అంగములు లేనివాడు అనంగుడు. అనంగుడు అంగాలు ఉండవు. అంగాలు లేకుండా మరి వేషం ఎట్లా అంటే కేవలం రతీదేవికి మాత్రమే కనిపిస్తాడు. మనకు మన్మధుడు కనిపించడండి. మన్మత మన మనసుని హరిస్తూ కనిపిస్తాడు. ఎవరికన్నా ఎవరి మీదన్నా ఆసక్తి లీలలో మన్మథ లీలలో కనిపిస్తాడు, మన్మధుడు కనిపిస్తాడు. బాగా చెప్పారు శ్రీలక్ష్మి గారు కదండి. మన్మథ లీలలో అయితే చూస్తున్నాం చాలా. మన్మధుడు కనిపిస్తాడు, మన్మథ లీలలు కనిపిస్తాయి కానీ మన్మధుడు కనిపించాడు కనుక ఆ మన్మధుడు అనంగుడు అయ్యాడు. అందుకే అలా మన్మధుడు అనంగుడు అయిపోవటంతో ఏమిటి తల్లి ఎవరికి కనిపించకుండా ఏంటంటే అతని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ అతను అనంగుడుగా కాకుండా అంగాలతో ఉండి కేవలం రతీదేవికి మాత్రం కనిపిస్తాడు. సో నీ కోడలు చక్కటి సౌభాగ్యంతో తన భర్తతో ఉండగలుగుతుంది. కాకపోతే అతను ఒకసారి కోరికని తీర్చింది, పతి కోరికని ధిక్కరించలేదు. అందుకని అలా చేసిన దేవ సంస్కృత వైభవాన్ని వచ్చింది కదా మనకి భండాసురుడిని వధించేసరికి. అందుకని ఎప్పుడైతే గణేశుడు ఈ భండాసురుడిని సృష్టించి ఆ భండాసురుడు ఈ కార్యక్రమం అంతా చేస్తూ అందరినీ నిర్వీర్యం చేశాడో అప్పుడు పరమేశ్వరి అతన్ని వధించింది. అతన్ని వధిస్తే దేవతలంతా సంతోషించారు, బాగానే ఉంది. మరి మన్మధుడిని శివుడు సంహరించాడు కదా, ఎట్లా ఇప్పుడు భస్మం చేశాడని దానికి అనుకూలంగా ఇది చేసి ఇతన్ని కూడా బతికిచ్చింది. అప్పుడు దేవతలంతా కలిసి అమ్మవారిని దేవ సంస్కృత వైభవ, అందుకని ఆ దేవతలందరూ భండాసురుడిని వధించటం వలన ఇటు మన్మధుడికి ఒక చక్కటి కాపురం నిలిచింది. అంటే అతనికి అంత మునుపు మరి భార్య ఉన్నా కూడా తను లేడు కదా, అతనికి సంసారం లేదు. అనంగత్వం అనేది బయట వాళ్ళకి, అంగత్వం అనేది భార్యకి, చాలు, అంతవరకు చాలు. అందుకని అటు కొడుకుని బతికించుకుంది, ఇటు మీరన్నట్టు భర్తని ధిక్కరించలేదు, ఇటు దేవతలందరికీ న్యాయం చేసింది. మరి ఆవిడ విశ్వమాత, పరమేశ్వరి, జగన్మాత అందరికీ న్యాయం చేసేటువంటి, అంటే ఈ నామంలో మొత్తం సృష్టి అంతా ఉంది చూడండి. ఎవరిని సంహరించాలి, ఎవరిని జీవింపజేయాలి, ఎవరిని జీవింపజేస్తే సృష్టి పునఃసృష్టి అవుతుంది. మరి మన్మధుడు మళ్ళీ బతికించబట్టే ఈ వాటి రోజు వరకు మనందరం జీవించున్నాం. లేకపోతే సృష్టి ఆగిపోయిందిగా, మరి అయిపోయింది కదా, సృష్టి అయిపోయింది. దేవతలందరూ కూడా మళ్ళీ కోలుకున్నారు, చక్కగా అమృతపానం చేశారు, ఋషులందరూ యజ్ఞయాగాదులు చేసుకున్నారు, సిద్ధులు, సాధ్యులు, కిన్నెరలు, కింపురుషులు, ఉరగలు, నాగులు, అశ్వినులు అందరూ ఎన్ని పుష్పవర్షం కురిపించి అందరూ హాయిగా అమ్మవారిని స్తుతించారు. మళ్ళీ పునఃసృష్టి మొదలైంది చక్కగా. అదే కనుక భండాసురుడిని ఈవిడ వధించకపోతే మరి ఇప్పుడు ప్రపంచం ఎలా ఉంది? ఇప్పుడు మనకి భండాసురులు చాలామంది ఎక్కువ అయ్యారు, చాలామంది ఎక్కువ అయ్యారు. అందుకని సరే అమ్మవారు వచ్చి ఏ భండాసురుడినైనా సంహరిస్తుంది అనుకోండి, ఏ యుగంలో అయినా ఆవిడ వస్తుంది, సంహరిస్తుంది. ఆ లోపల కొంచెం దేవతలే బాధపడ్డప్పుడు మనం ఎంతటి వాళ్ళం. సో ఈ నామానికి ప్రధానంగా మనం చెప్పుకునేది ఏంటంటే ఎక్కడైనా కూడా మితిమీరినటువంటి కోరికలు అవి ఉంటే అది చివరి వినాశకాలే విపరీత బుద్ధి అని దీనికే వస్తాము. ఈ నామానికి ఉన్న ఫలితం ఏంటంటే మనకి శత్రుపీడ పూర్తిగా తొలగిపోతుందండి. శత్రుపీడ పూర్తిగా తొలగిపోతుంది. కనపడిన శత్రువులు, కనపడే శక్తులతో జీవన పోరాటంగానే ఉంది. అంతేనండి, అంతే. మీరు ఇక చాలా కరెక్ట్గా చెప్పారు. ఇప్పుడు కనిపించే శత్రువులతో కొంతవరకు మనం అంచనా వేసుకుంటాం. ఈ కనపడిన శత్రువులతో ఏం చేయగలం? ముఖ్యంగా అరిషడ్ వర్గాలు మనలోనే ఉన్నాయి. ఇవన్నీ కనపడిన శత్రువులు. వీటినంతా కూడా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో అన్నట్టుగానే ఉంటుంది రోజు ఛాలెంజింగ్గా లైఫ్. ఆ రకంగా అందరూ ఉంటుంది. అంటే శత్రువు మీరు అన్నట్టు ఆ ఛాలెంజింగ్గా ఉన్న ఈ లైఫ్ని మనం చక్కగా ఈ నామంతో ఒక బ్యాలెన్స్డ్ లైఫ్ ప్రశాంతతగా ఉంచుకోవచ్చు. ప్రశాంతి అంటే ఈ నామం మనశ్శాంతి. ఈ నామం చదవటం వల్ల శత్రుపీడ తొలగి మనశ్శాంతి, ఒక ప్రశాంతమైన జీవనం కూడా లభిస్తాయి. అందరూ కూడా ఈ నామం విన్న తర్వాత హర నేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవ నౌషధి అనే నామాన్ని 108 సార్లు ఒకే స్థానంలో కూర్చొని శ్రద్ధగా జపించండి. అంతఃశత్రువులు, బాహ్య శత్రువులు కూడా నశిస్తారు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. విజయశ్రీ గారు, ఈరోజు అమావాస్య, జ్యేష్ఠమాస అధిక అమావాస్య. అవునండి. ఏం వరం ఇస్తున్నారు మా సదాశివ ప్రేక్షకులకి మీరు? ఇక నుంచి అన్నీ కొత్త మార్పులే. ఏంటి సదాశివ కుటుంబ సభ్యులు లక్కీ డ్రా తీయలేదంటున్నా అని అనుకుంటున్నారేమో. ఈసారి తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి
యూట్యూబ్కి అవినావ సంబంధం అన్నట్టు ఓ ఎంతో గొప్ప భగవంతుడికి భక్తుడికి అవినాభావ సంబంధం. అవినాభావ సంబంధం అన్నట్టు మనకి యూట్యూబ్కి తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ కూడా అలా ఉంది. వారు ఒక కామెంట్కి వారే సజెషన్ ఇస్తున్నారండి. 2 రకాల కామెంట్లు ఇచ్చి ఏదో ఒకటి సెలెక్ట్ వాళ్ళే సెలెక్ట్ చేస్తున్నారు. వాళ్ళే సెలెక్ట్ చేస్తున్నారు. మనకి చాలా శ్రమ తప్పింది కదండి. చాలా తప్పింది. అలా ఇప్పుడు తీసే వ్యక్తికి వాళ్ళ కామెంట్ వచ్చినప్పుడల్లా వాళ్ళే ఇస్తున్నారు. దాంతోడు మన కంప్యూటర్ దేవుడు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ పెట్టిన వాళ్ళే ఎన్నుకుంటారు చేస్తుంది. ఈ 2 ఎన్నికలు ఇవాళ లక్కీ డ్రాలో వచ్చాయండి. వచ్చాయి. ఇంకొక విషయం అండి, మనం పౌర్ణమి నాడు అమ్మవారి పుస్తకము కామాక్షి దీపము పసుపు కుంకుమ పంపిస్తున్నాం. మనం కామాక్షి గురించి చెప్పుకుంటున్నాం కదండి. అవును. అమ్మవారికి తమిళనాడులో ఉంది కదా, వాళ్ళకి అమావాస్య కూడా చాలా ఇష్టం, చాలా ముఖ్యమైన రోజు కూడా. అందువలన ప్రతి అమావాస్యకి మనము అమ్మవారి లలిత సహస్రనామ ఫలిత పుస్తకము కామాక్షి దేవిని పసుపు కుంకుమ ప్రతి అమావాస్యకి ఒకరిని ఎన్నిక చేసి, మనం కాదండి కంప్యూటర్ ఎన్నిక చేసి ఇస్తే వాళ్ళకి ఇది మనం పోస్టల్ ద్వారా పంపిస్తున్నాం. ఎలా ఉందంటారండి? చాలా బాగుందండి. కామాక్షి దేవి మెరిసిపోతూ చాలా చక్కగా ఎర్రటి పట్టు చీరలు చాలా బాగుంది. మంచి కానుక ఇస్తున్నారండి సదాశివ కుటుంబ సభ్యులకి. పుస్తకంతో పాటు అమ్మవారి పుస్తకం మీద ముద్రితమైన అమ్మవారిని మీరు ప్రతిభగా కూడా ఇస్తున్నారు. వాళ్ళంతా చాలా అదృష్టవంతులండి. అమావాస్య రోజున అమ్మవారు మీ ఇంటికి వస్తుంది, అది చాలా అదృష్టం. ఎవరో అదృష్టవంతురాలు చెప్పండి. ఇందులో కాగితం ఉంది. కాగితం ఉందా? మరి మీరే చెప్తే బాగుంటుంది. మరి చేంజ్ మీరు చెప్పండి. పోనీ నేను ఇచ్చే కానుక నేను ఇస్తున్నాను, పేరు అన్నది మీరే అనౌన్స్ చేయాలి. అమావాస్య రోజున అమ్మవారి విగ్రహంతో పాటు లలితా సహస్రనామం పుస్తకం అందుకుంటున్న అదృష్ట దేవత ఎవరయ్యా అంటే కె లక్ష్మీదేవి, పొద్దుటూరు, వైఎస్ఆర్, కడప జిల్లా. ఈవిడ పేరు కూడా లక్ష్మీదేవేనండి. లక్ష్మీదేవి గారు మీరు చాలా చాలా అదృష్టవంతులు. ఈమె యూట్యూబ్ వాడు కూడా ఎన్నిక చేశారండి. ఎప్పుడు ఆమె కామెంట్ వచ్చినా ఆమె కామెంట్ కింద యూట్యూబ్ 2 కొటేషన్స్ ఇస్తుంది. అందులో ఒకటి సెలెక్ట్ చేస్తున్నాము. అట్లా ఈమె చాలా చాలా అదృష్టవంతురాలు. చాలా లక్ష్మీదేవి కదండి, వేరే లక్ష్మీదేవి పెట్టారు చక్కగా. ఆవిడ లక్ష్మీదేవి గారు మీకు పుస్తకంతో పాటు కామాక్షిదేవి పసుపు కుంకుమ కూడా ఈ ప్రతి అమావాస్యకి మొదట మీకు వస్తుంది, ప్రతి అమావాస్యకి ఒక్కొక్క భక్తురాలకు వస్తారు. ఆమె ఎవరో కామాక్షిదేవే చెప్పాలి అంతే. అమ్మ కామాక్షి, అమ్మ కామాక్షి, అమ్మ కామాక్షి మాత్రమే.